ఇక్కడ ఫోర్ హెడ్స్ మధ్యలో పెట్టండి ఫాస్ట్గా. పెట్టారా? ఇప్పుడు ఆవిడ రెండు చేతులు పట్టుకోండి. హైట్ ప్రాబ్లమా? ఏం పర్లేదు సార్. ఇలా ఇలా ఇదిగోండి, వీళ్ళు పర్ఫెక్ట్ అంతే సార్. మీరు జాగ్రత్త అంతే సార్, అంతే పట్టుకోండి సార్. ఫస్ట్ ఫోర్ హెడ్స్ మధ్యలో పెట్టండి. వెరీ గుడ్. రెండు చేతులు పట్టుకోండి, రెండు చేతులు పట్టుకోండి సార్. వెరీ గుడ్. ఏం లేదండి, ఫోర్ హెడ్స్ మధ్యలో పెట్టారు కదా, ఆ బెలూన్ని మీరు చేతితో ముట్టుకోకుండా కింద పడిపోకుండా అక్కడ ఒక పాట వస్తుంది, మేడం రెండు చేతులు పట్టుకొని ఉన్న ప్లేస్లోనే చుట్టూ తిరగాలన్నమాట. సో ఎవరు బెలూన్ పడిపోకుండా ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు, ఎవరు బెలూన్ చేతితో ముట్టుకోకుండా ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు. హాయ్ అండి. ముందు వీడియోలో జెంట్స్ చేసిన డ్యాన్సులు, ఈ వీడియోలో లేడీస్ క్యాట్వాక్లు అలాగే కపుల్ గేమ్స్ చూశారు కదా ఎలా జరిగాయో. ఆ తర్వాత అప్పటి ప్రముఖులు అంటే అప్పటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒకవేళ వారు లేనట్లయితే వారి కుటుంబ సభ్యులను పిలిచి మరీ వారికి కూడా సన్మాన కార్యక్రమాలు జరిగాయి. ప్రముఖులందరికీ సన్మానం చేయడానికి ముందు అప్పటి విద్యార్థి డిఎస్పీగా పనిచేస్తున్నారు. ఆ డిఎస్పీయే ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ఆయన ప్రసంగం విందామా మరి? భార్యలను బెదిరించి సోదరులు రావటం చాలా సంతోషకరం. మనం చదువుకునే రోజుల్లో తల్లిదండ్రులు, అక్కలు, అన్నయ్యలు మనల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి అన్నీ సపోర్ట్ చేసి మనల్ని డెకరేట్ చేసి పంపించారు. సో ఇప్పుడైతే నేను అనుకున్నా, ఎవరేమనుకున్నా, మిమ్మల్ని మీ మనవళ్ళు, మనవరాళ్ళు, కూతురులు, కొడుకులు మీరు 10th క్లాస్లో ఎలా ఉన్నారో మిమ్మల్ని గుర్తుపట్టరు. మీరు ఆ విధంగా రెడీ అయి ఉండాలని చెప్పేసి ఇలా రెడీ చేసి పంపించారని నేను అనుకుంటున్నాను. ఈ చీర కట్టుకో అమ్మమ్మ, ఈ చీర కట్టుకో నానమ్మ, తాతయ్య ఈ డ్రెస్ వేసుకో బాగుంటుంది నీకు అనేసి పిల్లలు మిమ్మల్ని రెడీ చేసి పంపించుంటారు. అప్పుడు తల్లిదండ్రుల మీదే డిపెండ్ అయ్యాము, ఇప్పుడు పిల్లల మీద డిపెండ్ అయ్యాము, మనవలు మనవరాళ్ళ మీద. మరి మనం ఎవరికి సపోర్ట్ చేసినట్టు? మనం ఎవరికి చేయలేదు, మనకు మనమే. మన 82, 81, 82, 81, 82 ఆర్ సంథింగ్ ఆ జనరేషన్లో ఉన్నటువంటి మనం అందరం కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి, అప్పుడు ఇంత ఎక్స్పోజర్ లేదు, సెల్ ఫోన్ లేదు, కంప్యూటర్ లేదు. నేను నిమిత్త మాత్రమే, నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థిని. మేము చదువుకునే రోజుల్లో చక్కటి విశేషాంశాలు జ్ఞప్తికి వస్తున్నాయి. ప్రతిరోజు ఆ విషయాన్ని తలుచుకుంటూనే ఉంటాం. ఎందుచేతంటే మేము చదువుకునే రోజుల్లో ముఖ్యంగా తెలుగు మాస్టర్లు అంటే మాకు చాలా ఇష్టం. కారణం ఏంటంటే తెలుగు మన భాష కాబట్టి సాంస్క్రిట్ వచ్చినటువంటి వాళ్ళన్నా, తెలుగు చదువుకున్న వాళ్ళన్నా ఎక్కువ అభిమానంతో ఉండేవాళ్ళం. ఆ సమయంలో వాళ్ళు ఏ విధంగా మాకు పాఠాలు చెప్పేవాళ్ళు అనేటువంటిది కూడా మేము అవగాహన చేసుకుంటూ అప్పుడప్పుడు మాస్టర్ ఇట్లా అనేవాళ్ళు కదరా అంటూ ఉండేవాళ్ళం. దాంట్లో మహామతి వెంకటరత్నం గారు ఆయన గొప్ప పండితుడు అనమాట. అట్లాగే పొద్దుల మేడం గారు నూతనంగా ప్రధానోపాధ్యాయులుగా అయ్యి 1 month అయింది ఛార్జ్ తీసుకొని. మనం అడిగిన వెంటనే ఏ విధమైన సహాయం చేయడానికి చాలా ఇష్టపడ్డారు.
ఇంకోటి కూడా చెప్పారు భాస్కరు, మొట్టమొదటిసారిగా నేను హెచ్ఎంగా ఉన్నప్పుడు రీయూనియన్ బ్యాచ్ మీటింగ్ జరుగుతుంది, చాలా సంతోషంగా జరగాలి అని చెప్పి. ఏం చేసినా కెమెరా కనపడేలాగా చక్కగా నిలబడి చేయండి. మేరావలి, షేక్ మేరావలి. ఓకే, గో హెడ్. నరసరావు గారు. చెన్నయ్య, చెన్నయ్య. గారు, మండల శ్రీనివాసరావు గారు, అంకమరావు గారు, వీరందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అడపాల నారాయణ గారు, మండల శ్రీ. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం మొత్తం చూశారు కదా. ప్రముఖులందరికీ సన్మానాలు ఎలా చేశారో, ఇంకా కొంతమంది ప్రముఖులకు సన్మానాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.